హలో టు ఎవ్రీవన్. మళ్ళీ కంచిపట్టు కలెక్షన్స్లో వింటర్స్ కలెక్షన్స్లో మీకోసం పార్ట్ 2 చేస్తానని చెప్పాను కదండి. ఇంకా మిగతా శారీస్ మొత్తం కూడా ఈ పార్ట్ 2లోనే చూపిస్తాను చూడండి. టోటల్ ఈ శారీస్లో మీకు ఏది నచ్చినట్టయితే కూడా మీరు ఫస్ట్ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నాకు ఆర్డర్ పెట్టుకోండి. ఏది కావాలన్నా కూడా మీకు ప్యూర్ అండ్ జెన్యూనిటీ ఉంటుందని చెప్పాను ఫస్ట్లో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. వన్స్ అగైన్ అండి, ప్లీజ్ అందరూ కూడా దయచేసి చూసినంత మాత్రం ఏమీ కాదు, చూసిన దాంట్లోనే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ మీ కాంప్లిమెంట్స్ ఏమైనా ఇస్తే మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుందండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ సబ్స్క్రైబర్స్కి అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి. నాన్ సబ్స్క్రైబర్స్కి చాలా తేడా ఉంటుంది. అదేంటండి అంటే అదేనండి దీంట్లో స్పెషాలిటీ. ఇంకా నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరి ఇవ్వాలి కదా అండి, వాళ్ళకి ఇచ్చేదానికి రెగ్యులర్ ఇచ్చే వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. సో ఎప్పుడో ఒకసారి షాపింగ్కి వెళ్ళేదాన్ని, ఒకటేసారి బ్రాండెడ్ నమ్మి అదే దానికి వెళ్ళే వాళ్ళకి ఒక డిస్కౌంట్, ఒకటి ఏదో ఒక మెంబర్షిప్ లాగా ఉంటుంది కదా, అలాగే నా సబ్స్క్రైబర్స్కి ప్యూర్గా క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా ఎటువంటి పర్సంటేజ్ లేకుండా డైరెక్ట్ డీలర్ ప్రైస్ అక్కడి నుంచి వచ్చిన ప్రైజే మీకు ఇచ్చేస్తానండి. అక్కడి నుంచి అట్టే పోస్ట్ కూడా చేపిస్తాను. సో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ అండి. ఏ శారీకైనా కానీ, ఏ ఒక ఇయర్ రింగ్స్ కానీ, 1 గ్రామ్ కానీ, పంచలోహం కానీ, ఏదైనా సబ్స్క్రైబర్స్ కంటే ఒక స్పెషాలిటీ నా దాంట్లో ఉండేది ఏంటంటే మెంబర్షిప్స్ అండి. సో మీరు నా ఛానల్ జాయిన్ అవ్వడం, నాకు మెంబర్షిప్ తీసుకోవడం కూడా చేయండి. మీకు అందరికీ చాలా బూస్టింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు అన్నిటి కూడా రీజనబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతాయి. లాభం లేకుండా వర్క్ చేయడం ఏంటి అంటారేమో, కానీ అదొక సాటిస్ఫాక్షన్ అండి. లాభం లేకున్నా కూడా నన్ను నమ్మి నా పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళకు నేను చేయగలిగిన గిఫ్ట్ అదేనండి. నాకు వర్త్ కన్నా ఇంపార్టెన్స్ నేమ్ అండ్ ఫేమ్ అండి. ప్లస్ బాగా మంచి అనిపించుకోవడం అనేది అంటారు కదండి పెద్దలు, చాలా సామెత చెప్తారు కదా, మంచి అనిపించుకోవడం అనేది కొన్ని ఏళ్ళు పడుతుంది, చెడ్డ అనేది నిమిషం పడుతుందని. మనకేదో పేరు ప్రఖ్యాతల కోసం కాదండి, మంచి అనిపించుకుంటేనే మంచిదన్నమాట. మనము ఏమీ తీసుకెళ్ళం మంచి చెడ్డ తప్పనిస్తే. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి. చూస్తూ ఉంటాము, వెళ్ళిపోతూ ఉంటాము. చూస్తూ ఉంటే ఏం వెళ్ళిపోతుంటే ఏం వెళ్ళిపోయేది ఏమి ఉండదు కదండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా పోతుందా? ఇప్పుడు నేను ఎన్నో ఛానల్స్ చూస్తుంటాను, లైక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ ఇస్తాను, అన్నంత మాత్రం ఏమన్నా అయిపోతుందో నాకు? అట్లా అని చెప్పి వాళ్ళు నా ఛానలే పెట్టారు కదా, నేను ఎందుకు పెట్టుకోవాలని నేను అనుకోను. ఎవరిది వాళ్ళకి వర్త్ ఉంటుంది, ఎవరిది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ అది కాక మనమైతే క్వాలిటీలు ఎక్కడ తగ్గమండి. నేనైతే కానీ ఏదో 30,000 శారీని 5,000కి ఇస్తాను, 4,000కి ఇస్తాను అయితే నేను చెప్పను. టైలర్ దగ్గర, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ ఎక్కడైనా బయటికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్తాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను రీజనబుల్గా తీసుకుంటాను, కానీ నాన్ రీజనబుల్గా అయితే కానీ నేనేం తీసుకోను. షాప్స్లో లాగా వేలకు వేసి ఛార్జెస్ వేసి దుబ్బేనండి. సో మీరు ఎక్కడైనా తీసుకున్నా కూడా నెక్స్ట్ టైం ఎవరైనా కూడా క్వాలిటీ ఉంటుంది. ఒకటండి, ఇప్పటికీ క్వాలిటీస్ 3-4 చేంజెస్ వస్తున్నాయి. దయచేసి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి చాలా తేడా, అది కూడా గుర్తించండి. క్వాలిటీ చూసుకుంటేనే క్వాలిటీ బట్టి ప్రైస్ అండి. మీరు ఆ ప్రైస్ కూడా ఇవ్వలేను అంటే ఇంకెందుకండి మనము? సో మీరు చేయాల్సింది ఏంటి అంటే కానీ క్వాలిటీ చూడండి. ఫస్ట్ నా పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటే దయచేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాలిటీని ప్రిఫర్ ఇస్తాను. కాస్ట్ అని కొంతమంది అనుకున్నారు ఫస్ట్లో, నన్ను కూడా అట్లే అన్నారు. మేము దీన్నే తక్కువ తీసుకున్నామండి, పంచలోహంలో చాలా ఇష్యూస్ వచ్చాయి నాకు కూడా అలా. కానీ మళ్ళీ వాళ్లకు సెకండ్ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీకి వాడాక వాళ్ళే ఫీడ్బ్యాక్ మళ్ళీ సారీ అండి మేము ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వకూడదు చెప్తున్నాం, అయినా కూడా మేము ఏదో తక్కువ మన అన్నయ్య మిమ్మల్ని చూసాం, మేము సెకండ్ క్వాలిటీకి మీకు చాలా డిఫరెన్స్ ఉందండి, వాళ్ళది ఇలా ఉంది అలా ఉంది అంటున్నారు. సో అందుకని ఫస్ట్కు సెకండ్ క్వాలిటీకి అండ్ థర్డ్ క్వాలిటీకి చాలా చేంజెస్ ఉంటాయండి. సెకండ్ క్వాలిటీ అయితే కొద్ది రోజులు వస్తుంది, థర్డ్ క్వాలిటీ అయితే మరీ త్వరగా పోతుంది. అదే ఫస్ట్ క్వాలిటీ అయితే ఎన్ని ఏళ్ళు ఉన్నా కూడా అలాగే ఉంటుందండి. సో ఎప్పుడైనా ఫస్ట్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ క్వాలిటీ. మీరు చేయాల్సింది ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టినా అదేనండి. ఇప్పుడు 100 రూపాయల శారీ వస్తుంది, 500కి ఒక శారీ వస్తుంది. 100 రూపాయల శారీ 10 రోజులు కూడా రాదు, 500 శారీ 2-3 ఇయర్స్ పైన వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎంత లాస్ ఎంత గెయిన్ అవుతుందని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. అప్పుడన్నా మీకు ఆ జెన్యూనిటీ అర్థమవుతుంది కదా. ఆ షైన్ ఇప్పుడు పట్టు శారీస్లో కూడా అంతే, పైన దగదగ మెరిసేట్ కాదండి, పట్టు దారం ఉందా లేదా, ఆ షైనింగ్ డిఫరెన్స్ చాలా కనిపిస్తుందండి ప్యూర్ పట్టు శారీస్ మీద. మీరు అది గమనించి తీసుకుంటారనుకుంటున్నాను. మరొక్కసారి నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ చెప్తున్నాను, ప్లీజ్ డూ ద సబ్స్క్రైబర్. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.